హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శ్రీదేవి. ఈరోజు సెలబ్రేషన్ ఏంటో తెలుసు కదా, మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్. ఇదిగోండి మార్నింగ్ ఉదయాన్నే సూర్యుడిని చూపించేశాను. యానివర్సరీ కోసం మా పెద్ద బాబు మేము ఉదయాన్నే లేచేసరికి ఇలా డెకరేషన్ చేసి ఉంచాడు. యాక్చువల్గా మా ఇల్లే ఇది. సో వాడు కొంచెం బెలూన్స్ అవి మొన్న బర్త్డేకి మిగిలిపోయినవన్నీ కూడా డెకరేట్ చేశాడు. ఇంకొకసారి మా హోమ్ టూర్ మొత్తం చూపిస్తానండి. ఈ బెలూన్స్ కనిపించినాయి కదా, నేను అలా వీడియో తీసాను చిన్నవి. తర్వాత పొద్దున్నే ఫ్రెష్ అయిపోయి పూజకి అన్నీ రెడీ చేసేసుకుంటున్నానండి. ఎందుకంటే మా పూజా మందిరం ఇంకా డీటెయిల్గా మొత్తం ఇంకొక వీడియోలో మీకు అంతా చూపిస్తాను. మా ఇల్లు, మా పూజా మందిరం, నా పూజ అవన్నీ చూపిస్తాను. ఎందుకంటే బాబుకి ఒంట్లో బాగాలేదని ఫోన్ చేశాడు వైజాగ్ నుంచి. సో బయలుదేరాలని ఫాస్ట్గా పప్పు చేసేసాను వీళ్ళ కోసం. పెద్ద బాబు మా తాతయ్య గారి కోసం పప్పు చేశాను. సొత్తి దుంపలు పులుసు పెడదాం అనుకున్నానండి. సో బట్ టైం లేక ఊర పెట్టేశాను. తర్వాత ఏమో టమాటా ఏమంటారు గ్రీన్ పీస్ కలిపి గబగబా ఫ్రిడ్జ్లో చూశాను. వెజిటేబుల్స్ ఏం కనిపించలేదు ఫాస్ట్గా చేసేవి. సో గ్రీన్ పీస్ కనిపించింది. ఫాస్ట్గా టమాటా గ్రీన్ పీస్ కలిపేసి కూర చేసేసాను. ఎందుకంటే మా చిన్న బాబుని హాస్టల్లో డ్రాప్ చేసాం, 10 days అయింది. వాడేమో ఫోన్లు చేసి ఎప్పుడొస్తారు నాకు నైట్ అంతా ఫీవర్ వచ్చేసింది అది ఇది అని చెప్పేసి 2 days నుంచి మా ఇంటి మీద బెంగ పెట్టుకొని ఫీవర్ వచ్చిందని చెప్పి మాకు భయపెట్టేశాడండి. యాక్చువల్గా అయితే కొంచెం జలుబు దగ్గు ఫీవర్గా ఉంది. సో బయలుదేరడానికి ప్రిపేర్ అయ్యాము. డ్రైవర్కి తీసుకెళ్దాం అనుకున్నాను, బట్ అర్జెంటుగా బయలుదేరాల్సి వచ్చింది. సో ఇతనే వచ్చేసారు, బయలుదేరాము. అలాగా మేము వెళ్తున్నప్పుడు దారిలో మాతో పాటు ఒక ట్రైన్ వెళ్తుందనమాట. సరదాగా వీడియో తీశాను. దీన్ని విజయనగరం ముందు మానాపురం అనే ఒక ఊరు ఉంటుందండి, ఆ ఊరు దగ్గర అనమాట. ట్రైన్తో పాటు స్పీడ్గా వెళ్తున్నప్పుడు వీడియో తీశాను. ఇట్స్ టైమ్ ఫర్ లంచ్ అనమాట. సో ఇంటి నుంచి నేను బాక్స్ తీసుకొచ్చాను. లంచ్ చేస్తున్నప్పుడు ఇన్స్టా వీడియో ఒకటి చేశాను అనమాట సరదాగా. మధ్యలోన నా తిండి చూసి భయపడకండి ఎవరు కూడాను, అంతంత పెట్టేస్తారు మా ఆయన. చిన్నవి పెట్టమంటే పెట్టరు. నేను ఏదో వీడియో చేసుకుంటుంటే తిను అని చెప్పి పెట్టేశారు. ఇక్కడ లంచ్ చేసిన తర్వాత ఒక స్వీట్ షాప్కి వచ్చామండి. అది మానాపురం అనమాట, విజయనగరం దగ్గర. చాలా మంచి ఫేమస్ స్వీట్ షాప్ అనమాట. ఎప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళినా సరే మేము స్నాక్స్ ఇక్కడ నుంచే తీసుకువెళ్తుంటాము. ఇప్పుడు ఇంటి కోసం అని తీసుకుంటున్నాము. బాబు కావాలంటే ఇద్దాం అనుకున్నాము. కాకినాడ కాజా, భీమవరం పూతరేకులు, అవన్నీ ఆత్రేయపురం పూతరేకులు, ఎటువైపు కావాలన్నా మీకు కోస్తా, తెలంగాణ, రాయలసీమ, ఎటువైపు ఏ ప్రాంతం వంటలు కావాలన్నా సరే ఇక్కడ ఫేమస్ అనమాట. చాలా బాగా తయారు చేస్తారు. సో మీకు ఒకవేళ కావాలనుకుంటే ఫుడ్ ఆర్డర్ పెట్టినా సరే డోర్ డెలివరీ కూడా సదుపాయం ఇస్తున్నారనమాట. స్వీట్స్ ఏంటి, కేక్స్ ఏంటి, అబ్బా నేనైతే సున్నుండలు, లడ్డూలు తీసుకున్నాను, మైసూర్ పాక్ తీసుకున్నాను, కాజా తీసుకున్నాను, రకరకాల ఐటమ్స్ తీసుకున్నాను. ఇవి కొబ్బరితో తయారు చేశారంట, వెరైటీ ఐటమ్ అనమాట. ఇవి ఏంటో అంటారు మర్చిపోయాను, జున్ను అది. ఇదేమో హల్వా అనమాట, డ్రై ఫ్రూట్స్ హల్వా. ఏంటంటారు వీటిని మర్చిపోయాను నేను. డ్రై ఫ్రూట్స్ అయితే వెరైటీస్ ఉన్నాయన్నమాట. నేను అవిసె గింజలతో తయారు చేసే ఒక స్వీట్ ఉందన్నమాట. పప్పు చెక్కలు మనం శనగగుడ్లతో ఎలా చేస్తామో వీళ్ళు అవిసె గింజలతో తయారు చేశారండి. అది కూడా హోమ్ మేడేనంట. సో అవి తీసుకున్నాను. ఇంకొకటి తీసుకున్నాను, ఈ డ్రై ఫ్రూట్ తీసుకున్నాను, ఆ పేరు మర్చిపోయాను నేను. ఇంకా హాట్కి వచ్చేసరికి వెరైటీస్ ఆఫ్ హాట్స్ అనమాట. ఇక్కడ బొబ్బట్లు తయారు చేయడం ఫేమస్గా చేస్తున్నాడు. మనం ఇన్ని సంవత్సరాల నుంచి ఇంట్లో తయారు చేస్తున్నా కానీ ఇంత స్పీడ్గా అయితే బొబ్బట్లు ఎప్పుడు తయారు చేయలేమండి. అంత భలే చేస్తున్నాడు ఈ అబ్బాయి మాత్రం. నాకైతే చాలా ముచ్చటేసింది. అందుకే వీడియోలో బంధించేసాను ఆ వీడియో మొత్తాన్ని కూడా. ఎంత స్పీడ్గా చేస్తున్నాడంటే, నేను వీడియో స్పీడ్లో పెట్టడం కాదండి, చాలా స్పీడ్గా చేస్తున్నాడు అబ్బాయి మాత్రం. నా నోరు ఉండపట్టదు కదండి, క్వశ్చన్ బ్యాంక్ కదా నేను. అలా అన్ని డౌట్లు అడుగుతూ ఉన్నాను. ఇందులో ఏమేసావు, అందులో ఏమేసావు, నెయ్యి వేస్తున్నావా, నూనె వేస్తున్నావా అని నెయ్యి అని చెప్పాడు. అంతంత నెయ్యి పోసాడు. లేదండి నెయ్యి అన్నాడు. చాలా స్పీడ్గా చేశాడు. టేస్ట్గా కూడా చాలా బాగున్నాయి. నేను ఒక 5 కొన్నాను బొబ్బట్లు, ఎక్కువ తీసుకోలేదు. ఇంకా స్టార్ట్ అయిపోయామండి. ఇదిగోండి స్కూల్ అయితే వచ్చేసింది. ఇది విజయనగరం దాటిన తర్వాత ఆనందపురం జంక్షన్ అనమాట. బూరుగుపల్లి తిమ్మయ్య గారి అబ్బాయి అనమాట, కుమారుడు. డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ అనమాట ఇది. ఇదిగోండి ఎంట్రన్స్ గేట్ దగ్గర వాచ్మెన్ గేట్ తీసాడు. సో లోపలికి ఎంట్రీ అయిపోయాము. ఇదంతా స్కేటింగ్ స్టేడియం అండ్ స్విమ్మింగ్ పూల్ స్టేడియం అండ్ బస్సెస్ అయితే ఒక 20 ఉంటాయండి ఇక్కడ బస్సెస్. డే స్కాలర్స్ అండ్ హాస్టలర్స్ అనమాట. చాలా పెద్ద ఇన్ఫ్రా అనమాట ఇది. చాలా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది. ఎంత పెద్ద బిల్డింగ్ అంటే హాస్టల్ నేను చూపిస్తుంది హాస్టల్ బిల్డింగ్. ఇటువైపు క్లాస్ రూమ్స్. ఇదిగోండి నా బంగారం వచ్చేసింది, చిన్న బంగారం. ఈ బంగారం మమ్మల్ని చూడడం కోసం మేము రావాలని చెప్పి జ్వరం, జలుబు, దగ్గు అని చెప్పాడు. చూస్తే నవ్వు వచ్చేసింది. నెక్స్ట్ షాపింగ్కి వెళ్ళామండి. వాడికి కొంచెం హెల్త్ బాగాలేదు కదా. యాక్చువల్గా అయితే వాడి దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాము. డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని వాడికి అక్కడ బ్లడ్ ఇచ్చేసి మేము ఎదురుగా ఉన్న ట్రెండ్స్లోకి వచ్చాము. అక్కడ కాంప్లెక్స్ పక్కనే అనమాట హాస్పిటల్. అక్కడికి వెళ్ళేసి వాడి బ్లడ్ ఇచ్చేసి రిపోర్ట్స్ వస్తాయి. ఒక 1/2 hour 1 hour తర్వాత రమ్మన్నారు. సో మేము ట్రెండ్స్కి వచ్చాము. యాక్చువల్గా పొంగల్కి తీసుకున్నప్పుడు బట్టలు తీసుకున్నాం ట్రెండ్స్లో. సో అప్పుడు మిగిలిపోయిన కూపన్స్ ఉన్నాయన్నమాట. కూపన్స్ ఈరోజు లాస్ట్ డేట్ అన్నారు. సో వెళ్ళాము. నా కోసం ఒక వాకింగ్ డ్రెస్ తీసుకున్నాను, అతనేమో ట్రాక్స్ తీసుకున్నారు, పిల్లలేమో బాబేమో ఒక డ్రెస్ తీసుకున్నాడు. సో అలా బయలుదేరాం.
డిఎఫ్సికి వచ్చామండి. వాడి కోసం చికెన్ పాప్కార్న్ ఉన్న వింగ్స్ తీసుకున్నాము. మాకు అమావాస్య కాబట్టి మేము ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాము. కొద్దిగా ఏదో టిఫిన్ లాగా తీసుకొని నెక్స్ట్ వెంటనే కూడా బయలుదేరి ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇతను దారిలో అంటే పార్వతీపురంలో నా కోసం అన్ని సర్ప్రైజ్గా ఒకటి ఆర్డర్ ఇచ్చి ఉంచారనమాట అమెజాన్లో. ఏంటా అనేసి ఇంటికి వచ్చిన తర్వాత తీసి చూసాము. ఏంటనేది మొత్తం బాబు ఓపెన్ చేశాడు. ఓపెన్ చేస్తే ఒకటేమో బయోమైక్, ఒకటేమో ఏంటంటే ఫోన్ పెట్టుకొని రింగ్ లైట్ అనమాట, స్టాండ్. మొత్తానికి మాకు అర్థమైంది ఏంటంటే ఫోన్ పెట్టుకొని నేను వీడియోస్ చేయడం చాలా కష్టం అవుతుందండి. రోజు యూట్యూబ్ కోసం కానీ ఇన్స్టా కోసం కానీ దేనికైనా వీడియోస్ ఎక్కువగా తీస్తుంటాను కదా. సో ఎవరో ఒకరికి వీడియో తీయండి అని బతిమలాడుతూ ఉంటాను. అదంతా చూశారు, గమనించారు ఆయన. ఇది అందరికీ బతిమలాడుతుంది, పిల్లలు కూడా దీని మాట వినట్లేదు అని చెప్పి నా కోసమని ఒక రింగ్ లైట్, ఒక స్టాండ్, ఇంకా మనం ఇక్కడ కాలర్కి పెట్టుకుంటాం కదా బయోమైక్ అనమాట, 3 కలిపి ఎంతకు చెప్పించారో నాకు తెలియదు. ఆన్లైన్లో బుక్ చేశారు. సో నిన్న వెళ్తున్నప్పుడు దారిలోనే అది డెలివరీ తీసుకున్నాం పార్వతీపురంలో. అదిగోండి అది బయో మైక్ అనమాట. మైక్ మనం కాలర్కి పెట్టుకుంటాము. ఇదేమో రిమోట్ కంట్రోల్ అనమాట. మనం ఎక్కడైనా కూర్చొని రిమోట్ చేస్తే లైట్ ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. చూసారా, కలర్స్ కూడా వస్తుంది లైట్ లోపల అనమాట. ఇదంతా కూడా సెట్టింగ్ అంతా కూడా నాకు రాదు. సో బాబు మొత్తం అంతా సెట్ చేశాడు. ఈరోజు మార్నింగ్ ఇంటికి వచ్చేసిన తర్వాత సెట్ చేశాడు. అదిగోండి అది మైక్. అండ్ ఇదేమో మాట్లాడడానికి ఇది పెట్టుకుంటాము. ఇదేమో రికార్డర్ అనమాట. మనం మాట్లాడిందంతా ఇందులో రికార్డ్ అవుతుందట. సో నాకు కూడా తెలీదు, ఇంకా నేర్చుకుంటాను ఈరోజు. అదండి అలా జరిగింది. ఇక్కడితో ఆపేస్తానండి, ఇంకా బోర్ కొట్టించండి మీకు. థ్యాంక్ యూ, బై బై, సీ యూ. ఇందు మూలంగా 50 మంది ప్రజానీకానికి తెలియజేసేదేమనగా, బెల్లం శ్రీదేవి ఈజ్ మై బెల్లం శ్రీదేవి. శ్రీదేవి 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 శ్రీదేవి. నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. పోలీసు పిల్ల నాచుతున్నావే. నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. ఎది నీ ఫిట్టింగ్, ఎది నీ కట్టింగ్, అందుకే హోలో చెప్పి కోరుకుంటుంది. అందమైన ఫీలింగ్ అనుకుంటే డార్లింగ్, లాగి పెట్టి నాలో లబ్బుని సిక్సర్ కొట్టుందే. ఓ బెల్లం శ్రీదేవి, నా పెళ్ళం శ్రీదేవి, ఒప్పుకోవే శ్రీదేవి, ఒట్టరుండే శ్రీదేవి, ఎస్ సడవే శ్రీదేవి, ఎందుకెళ్తా శ్రీదేవి.